ఒక 7-8 సంవత్సరాల క్రితం మేము కొత్తగా ఇదిగో ఒక వ్యాసం రాసాము లేదా ఒక కవిత రాసాము అని మళ్ళీ పక్క వాళ్ళకి చూపించుకొని ఎలా ఉంది అని అడగడం మొదలెట్టిన సందర్భంలో ప్రజాశక్తి ఈజ్ ద పేపర్ విచ్ పబ్లిష్డ్ అవర్ పోయమ్స్ అండ్ అవర్ ఎస్సెస్. ప్రజాశక్తి పేపర్ నా మొట్టమొదటి వ్యాసాన్ని ప్రచురించిన పేపర్గా నేను చాలా ఎన్నో రోజులుగా ఎప్పటికైనా సరే ఇష్టంగా గుర్తుంచుకుంటాను. నేను సత్యరంజన్ ఈ పేర్లు చెప్పడం అనేది అంటే ఆబ్జెక్టివా సబ్జెక్టివా నాకు తెలియదు, కానీ సత్యాజీ గారు కానివ్వండి, లేకపోతే సత్యరంజన్ కానివ్వండి, వరప్రసాద్ గారు కానివ్వండి, వాళ్ళంతా కూడా శాంతి గారు, దే టుక్ వెరీ పర్సనల్ కేర్ ఆఫ్ అస్. వీళ్ళు ఏమి రాస్తున్నారు, ఎలా రాస్తున్నారు, దీంట్లో ఏం లక్షణాలు ఉన్నాయి, ఇలాంటి అనేక ప్రశ్నలు ఏమి వేయకుండా వీళ్ళు పిల్లలు కొత్త వాళ్ళు బాగా రాస్తున్నారు అనే ఉద్దేశంతో ప్రతి ఆర్టికల్ని చాలా శ్రద్ధగా వాళ్ళు పబ్లిష్ చేయకపోతే ఈరోజు వచ్చి ఇలా మాట్లాడే అవకాశం నాకు ఉండకపోను. దాంట్లో ఏం డౌట్ లేదు, ఇదేం అతిశయం కూడా కాదు. అట్లాగే సాహితీ స్రవంతి కూడా పొద్దున ప్రాంతాల ప్రస్తావన వచ్చింది కాబట్టి తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా అని చెప్పి చూసాం కాబట్టి కొద్దిగా ఈ ప్రాంతంలో కొంత చైతన్యవంతానికి ఉండడానికి కారణం ఉంది అంటే ఏదన్నా కొద్దిగా సాహితీ స్రవంతి వాళ్ళు ముందుకుండి అన్ని చోట్ల అన్ని రకాల అన్ని వయసులో ఉన్న వాళ్ళందరినీ కూడా సమీకరించి ఒక చోట తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నం మిగతా వాళ్ళు చేయట్లేదు. అది నేనేమి చెప్పడానికి నేనేం భేషపడట్లేదు. సరే అయ్యా, నువ్వు ఎందుకు రాస్తున్నావు, ఏం రాస్తున్నావు ఇప్పుడు దాకా, వాట్ డస్ ఇట్ రియల్లీ మీన్ టు యూ? నాకు కవిత్వం అంటే ఇష్టం, కవిత్వం రాస్తాను. నాకు విమర్శ అంటే కూడా చాలా ఇష్టం. నాకు కవిత్వ విమర్శ, సాహిత్య విమర్శ అంటే కూడా నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్స్ ఈ రెండు కూడా లిటరేచర్లో. లక్ష్మీ నరసయ్య గారు అప్పట్లో వ్యాసాలు రాస్తున్నప్పుడు వ్యాసం సార్కి పంపించి సార్ ఎలా ఉంది అని చెప్పి కొత్తల్లో 1-10 సార్లు అడగడం అలవాటని చెప్పా కదా. సార్ ఒక మాట చెప్పారు నాకు, శ్రీరామ్, ఇట్ ఈజ్ మోర్ పొయిటికల్ అండ్ లెస్ అనలిటికల్ అన్నారు. నాకు బాగా గుర్తు ఇప్పటికి కూడా. అందుకే నేను పొయిటిక్గా కాకుండా ఇప్పుడు కొంత విశ్లేషణాత్మకంగానే నేను ఎందుకు రాస్తున్నాను అనేది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఏదైనా సరే ఎందుకు రాస్తామనేది తెలియకుండానే రాయటం మొదలెట్టిన వయసు స్టార్టింగ్లో. కొంత సమయం గడిచిన తర్వాత నువ్వు చాలా చదువుతావు, చాలా చదువుతూ రాస్తూ మళ్ళీ చదువుతుంటావు, మిత్రులు ఉంటారు, సభలు జరుగుతుంటాయి, నువ్వు మాట్లాడుతుంటావు, నీకు చాలా జ్ఞానం వస్తుంటుంది. జ్ఞానం అనే రూపేణ, లేకపోతే నీకు ఏదో ఒక అవగాహన వస్తుంటుంది, నీ వయసు పెరుగుతుంటుంది, ఇవన్నీ జరుగుతుంటాయి. వీటన్నిటి మధ్య నువ్వు రాస్తుంటావు. నువ్వు ఎందుకు రాస్తావు అంటే మిత్రుడు మల్లిపురం చెప్పినట్టు దట్ ఈస్ ఎ సీరియస్ అఫైర్. అది అసలు కామెడీ వ్యవహారం కానే కాదు అది. ఎందుకంటే మా అమ్మ అంటుంటుంది, అరే ఎప్పుడు చూసినా ఏడుపు కొట్టు కవితలను లేకపోతే వాళ్ళ గురించి వీళ్ళ గురించి తప్ప నువ్వేం మంచిగా అర్థమయ్యేటి రాయవా అంటది. నా జీవిత లక్ష్యం మా అమ్మకి అర్థమయ్యే కవిత రాయాలనుకుంటాను నేను. బహుశా నేను రాయలేకపోవచ్చు, అది వేరే సంగతి. లేదా మా అమ్మకి అర్థమయ్యే వ్యాసం రాయాలనుకుంటాను, బహుశా అది కూడా జరగకపోవచ్చు. ఎందుకంటే రైటర్ అనేవాడు లేదా పోయెట్ అనేవాడు, మా సిద్ధు మాట్లాడినట్టు ఇందాక, మారుతుంటాం కదా. మనకి కొంత తత్వ జిజ్ఞాస ఉంటుంది. లేదా ఐ ప్లెయిన్లీ కమ్ ఫ్రమ్ ఏ మధ్యతరగతి కుటుంబం లేదా ఎగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నాకు పుస్తకాలు ఇంట్లో ఒక లైబ్రరీగా పెట్టి చదువుకోమని చెప్పిన తల్లిదండ్రుల నుంచి మాత్రమే నాకు నా జీవితం ఉన్నది. కాబట్టి అల్టిమేట్లీ మనకి ఏం జరుగుద్ది అంటే నీ జ్ఞాన జిజ్ఞాస లేకపోతే నీ తత్వ జిజ్ఞాస లేకపోతే నీ మేధోపరమైన జీవితం నీ యొక్క చుట్టూ ఉన్న వాటికి నీ లిమిట్స్ని ఏర్పరచుద్ది అనమాట నీకు. సో నేను ఒక విమర్శ రాయదలుచుకున్నప్పుడు నేను దాంట్లో నుంచి ఎంత తప్పులు వెతుక్కోగలిగాను అనేది నా ఫస్ట్ స్టేజ్. ఆ తర్వాత నుంచి దాంట్లో నుంచి ఎంత సారాన్ని నేను నా జీవితానికి, నా వ్యక్తిత్వానికి, నా వల్ల నేను మాట్లాడిన వాళ్ళ వల్ల మిగతా వాళ్ళకి నేను దాన్ని తీసుకువెళ్ళగలుగుతాననేది నా నెక్స్ట్ స్టేజ్. ఐ డోంట్ నో నెక్స్ట్ ఈ స్టేజ్ తర్వాత నేను ఏ స్టేజ్కి వెళ్తానో నాకు తెలియదు. ప్రస్తుతానికి నేను ఉన్న స్టేజ్ ఏంటంటే ఏమి రాసినా అది నన్ను నాలో నుంచి విముక్తి చేసుకొని ఎదుటి వాళ్ళకి చేరడం కోసం చేసే ప్రయత్నంగానే ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ పర్సనల్ ఫ్రీడమ్. ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ పర్సనల్ ఫ్రీడమ్. నన్ను నేను విముక్తం చేసుకోవడానికి నేను రాయడానికే ప్రయత్నం చేశాను ఎప్పుడు కూడా. అది కవిత కావచ్చు, ఏమన్నా కావచ్చు. అలా ఆ రాస్తున్న సందర్భంలో రాధేశారు లాంటి వాళ్ళు గుర్తించి మమ్మల్ని పలానా పురస్కారం అని చెప్పి ఇచ్చి మమ్మల్ని గౌరవించారు. లేకపోతే విశేషరావు నేను రాసింది చదివి ఇష్టపడి దాన్ని ఇంకో చోట ఎక్కడో ప్రింట్ వేసేవాడు. ఇలాంటి వాళ్ళు చుట్టూ ఉండడం వల్ల జార్జ్ ఆర్వెల్ అంటాడు ఒక చోట, అంటే మోటివ్స్ ఆఫ్ రైటింగ్ ఏంట్రా బాబు అంటే ఫస్ట్ది ఇగోయిజం అంటాడు. నిన్ను నువ్వు సంతృప్తి పరచుకోవడం కోసం నువ్వు రాస్తావు ఒకటి అంటాడు. 2 ఈస్థెటిక్ ఎంతూజియాజం అంటాడు. అంటే నువ్వు అది అద్భుతంగా, అందంగా, సౌందర్యవంతంగా, అరే భలే చెప్పాడు కదా, ఈ పోలిక ఎంత బాగుంది కదా అనిపించేందుకు నువ్వు ఒకటి రాయాలని ప్రయత్నం చేస్తావు, నువ్వు పోయిటరీ కానీ ఏదైనా సరే. ఆ ఈస్థెటిక్ ఎంతూజియాజం ఉంటుంది లోపల. మనం సౌందర్యవంతంగా చెప్పాలి, అంటే మనం అందంగా కనపడాలి అని చెప్పి ఎలా అయితే మనం అనుకుంటామో, కవులు రచయితలు అనుకున్న వాళ్ళు ఒక సౌందర్యవంతమైన ఎక్స్ప్రెషన్ కోసం ఎలా ప్రయత్నం చేస్తారో
కొన్ని రోజులు నిజంగానే ఆ ప్రయత్నం మనం ప్రయత్నపూర్వకంగా కూడా చేస్తాం. ఐ డోంట్ లై. అలాగే కొంత హిస్టారికల్ ఇంపల్స్ ఉంటుంది. మిగతా వాళ్ళకన్నా కూడా నేను చరిత్ర ఎక్కువ చదువుకున్నాను, లేకపోతే నాకు భీమా కోరేగా బ్యాక్గ్రౌండ్ గురించి నేను మిగతా వాళ్ళ చూపు కన్నా నా చూపు భిన్నమైనది, దానికి నేను ఇంకో రకమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చి నేను దాన్ని ఏదో కొత్త రకమైన టెక్నిక్లో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అనే ఒక హిస్టారికల్ ఇంపల్స్ ఉంటుంది మనిషికి. సరే, పొలిటికల్ యాటిట్యూడ్ అది అందరికీ, కవులు అనేవాడికి, రచయిత అనేవాడికి, వీళ్ళందరికీ సాధారణంగానే ఉంటుంది. కాబట్టి పొద్దునుంచి భావవాదం, భౌతికవాదం ప్రస్తావన చేశారు గురువుగారు, రాచపాళెం వారు. అలాగే మన తెలకపల్లి రవి గారు కూడా ఆదాని అంబానీ మధ్యలో ప్రధాని అన్నారు. సో ఇవన్నీ ఏంటంటే మనకుండే ఒక పొలిటికల్ పర్స్పెక్టివ్ని, అంటే నువ్వు ఏ దృక్పథంతో బ్రతకదలుచుకున్నావు, నువ్వు ఏ ఆలోచన క్రమంతో రోజు నిద్ర లేచి నిద్రపోతున్నావు, నువ్వు ఏమి ఊహిస్తున్నావు, నువ్వు ఏ మనుషులతో కనెక్ట్ అవుతున్నావు, వాళ్ళతో నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం రికార్డ్ చేస్తున్నావు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు జీవితం గడిచి నువ్వు ఏదో ఒక రోజు ప్రశాంతంగానో హడావుడిగానో బ్యాంకోడ్ అయితే ఇంకా తొందరగానో చచ్చిపోవడానికి అవకాశం ఉంటుంది. సో నువ్వు ఏంట్రా బాబు అంటే డాక్యుమెంటింగ్ ద ట్రూత్. నేను నమ్మిన సత్యం, నాకు అర్థమైన సత్యం, నేను దాన్ని డాక్యుమెంట్ చేయాలి, కాబట్టి నేను రాయాలి. ఇట్స్ అ సీరియస్ అఫైర్, మళ్ళీ మామూలు వ్యవహారం కాదు అది. అట్ ద సేమ్ టైం రికార్డింగ్ ద ఎక్స్పీరియన్స్. నేను ఆంధ్రాలో పుట్టాను, తెలంగాణలో పనిచేస్తాను అనుకోండి. తెలంగాణ ప్రాంతంలో అక్కడ సిపిఐ అంటే ఏంటి, సిపిఎం అంటే ఏంటి, సిపిఐ ఎంఎల్ అంటే ఏంటి, ఈ వివిధ పార్టీల్లో ఉన్న పెద్ద పెద్ద మనుషులు ఎవరు, ఎంతమంది ప్రాణత్యాగాలు చేశారు, ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణలో ఎందుకు ఎక్కువ మంది చనిపోయిన అమరవీరులు ఉన్నారు, వాళ్ళ కుటుంబ నేపథ్యాలు ఏంటి, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ జీవితాలు చూసి ఏమైనా అలాంటివి జరుగుతున్నప్పుడు చూస్తే మనం కదిలిపోతాం పూర్తిగా. అంటే ఇట్ ఈజ్ రికార్డింగ్ ద ఎక్స్పీరియన్స్. ఏదైనా సరే నేను ఎందుకు రాస్తాను అంటే ఐ రికార్డ్ మై ఎక్స్పీరియన్స్. నా అనుభవాన్ని, నేను జీవించిన క్షణాన్ని, నేను ఏడ్చిన బాధని, నేను నవ్విన సంతోషాన్ని, నేను కలిసిన మనుషుల్ని ఐ పుట్ ఆన్ రైటింగ్. అక్షరాల్లో వాటిని మారుస్తాను నేను. ఇట్ ఈజ్ అంటే అది ఎందుకంటే ఇలా రాయటం వలన నాకు జీవితాన్ని దగ్గరగా అబ్జర్వ్ చేసే అవకాశం నాకు కలుగుతుంది. అఫ్ కోర్స్ అనాలిసిస్ చేసే అవకాశం కూడా కలుగుతుంది. అనాలిసిస్ ఈజ్ ఎ వెరీ టఫ్ జాబ్ అండ్ ఇట్స్ ఎ వెరీ దాని ఏమంటారు, థ్యాంక్లెస్ జాబ్ అంటారు కదా విమర్శ గురించి మాట్లాడినప్పుడల్లా కూడా. ఎందుకు థ్యాంక్లెస్ జాబ్ అని అనిపించినా కూడా దాని మీద ఇష్టం ఉంటుంది అంటే అది వ్యక్తిగత జీవితాన్ని, సామాజిక జీవితాన్ని దగ్గరకు తీసుకెళ్తుంటుంది, మళ్ళీ దూరం చేస్తుంది. దగ్గరకు తీసుకెళ్తుంటుంది, దూరం చేస్తుంటుంది. నా తల్లి తండ్రి నేను ఏదన్నా ప్రగతిశీల భావజాలం గురించో లేకపోతే విప్లవ భావజాలం గురించో మాట్లాడితే అస్సలు ఇష్టపడరు. మా తాతగారు బతుకుంటే సంతోషపడేవాడు, ఎందుకంటే ఆయన నన్ను అలా ఆలోచించమని చెప్పాడు కాబట్టి. ఇలా ఎవరికైనా సరే కుటుంబంలో ఎవరో ఒకళ్ళు అలా చెప్తే వద్దనే భావజాలంతో ఉంటాం కాబట్టి అనాలిసిస్ ఇంపార్టెన్స్ని ఇందాక జిఎల్ఎన్ సార్ ఎలా అయితే లెస్ పొయిటిక్ అండ్ మోర్ అనలిటిక్గా ఉండాలని చెప్పాడో, జీవితాన్ని అనలిటికల్గా ఉంచుకునేందుకు నాకు ఎప్పుడు కూడా సాహిత్యం అవకాశాన్ని ఇచ్చింది. ఇఫ్ రైటింగ్ వర్ ఇల్లీగల్, రాయటం అనేది ఇల్లీగల్ అంటే మొదట నన్ను జైల్లో పెట్టండి అన్నాడు మహానుభావుడు. సో ఆల్వేస్ ఎప్పుడు కూడా మనం ఒక బాధ్యత కోసం, ఒక లక్ష్యం కోసం రాయాలి అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఆ లక్ష్యము అనే విషయంకి వస్తే నాకు ఎంతో ఇష్టమైన రారా గారు మాటలు రెండు చెప్పి ముగిస్తాను నేను. ఆయన సంవేదన పత్రిక పెడుతున్నప్పుడు లక్ష్య నిర్వచనం అని చెప్పి స్టార్టింగ్లో హెడ్డింగ్ పెట్టి కొంత రాశాడు. ఆయన ఏం రాశాడు దాంట్లో అంటే, వాస్తవ జీవితాన్ని ప్రతిబింబించడము, ఉన్నత జీవిత విధానానికి మార్గం చూపించడము, ఉత్తమ హృదయ సంస్కారానికి ప్రేరణ ఇవ్వటము సాహిత్య లక్షణాలుగా చలామణి కావటం లేదు. అది చలామణి కావటం కోసమే నేను ఈ సంవేదన పత్రిక పెట్టి పనిచేయదలుచుకున్నాను అన్నాడు. ఇదే సందర్భంలో పొద్దున్న రవి గారు మళ్ళీ 2 మాటలు వాడారు. పలాయనవాద సాహిత్యం ఒకటేను, విశ్వరమాద సాహిత్యం 2 పదాలు వాడారు. ఈ 2 పదాలు చాలా విస్తృతంగా ఫ్యాసిజం అనే పదం వాడటమే నేరంగా భావించి సభలు పెట్టుకోవడానికి పర్మిషన్లు ఇవ్వలేని రోజుల్లో మనం, ఇట్ ఈస్ ఎ వెరీ 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 టఫ్ సిచ్యువేషన్ మనం ఉన్న సిచ్యువేషన్. ఎందుకంటే ఒక అంతః సంక్షోభం ఉన్నది, లేదా మన బాధకి ఏ హేతువులు ఏంటో కూడా మనకి తెలిసి ఉన్నాయి. ఇలాంటి సందర్భాల మధ్య మేము ఎందుకు రాస్తున్నామనే ప్రశ్న పెట్టి సమాధానాలు రప్పించడం అనేది నాకు తెలిసి ఈ ప్రోగ్రామ్ మొత్తానికి కూడా చాలా హైలైట్ ఇష్యూ అది. ఎందుకంటే దట్ ఈస్ అ వెరీ వెరీ సీరియస్ అఫైర్. అగైన్ మళ్ళీపురం మాట్లాడినట్టు నేను మళ్ళీ అదే అంటున్నాను, ఇట్స్ అ వెరీ సీరియస్ అఫైర్. కాబట్టి ఆయన ఏమైతే అన్నాడో అంటే ఉన్నత మానవ సంస్కృతి ప్రమాణాలని నిరూపించడం, మానవ మనఃప్రపంచపు సంకుచిత స్వార్థ మార్గాలని బద్దలు కొట్టడం, నూతన సౌందర్య లోకాల దర్శనం చేయించడం, నూతన ఆనందమయ జీవిత వ్యవస్థకు మానవ హృదయాలను పరిపక్వం చేయటం, ఇవి సాహిత్య లక్షణాలు అయ్యి రాయటానికి ఎవరికైనా ప్రేరణనివ్వాలి అని రారా గారు చెప్పాడనమాట. ఆయన చెప్పేంత వరకు కూడా అరే తిలక్ ఎంత అద్భుతంగా చెప్పాడు, నా కవిత్వం లేకపోతే అందమైన వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అంటే
భలే ఆనందంగా అనిపించేది. లవ్ లెటర్స్లో రాసేవాళ్ళం ఈ వాక్యాలు. నువ్వు చెలివి నెచ్చెలివి, నన్ను 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 కౌగిలించుకున్న పెద్ద పులివి లాంటి వాక్యాలు రాయటం, లేదా మనం కంఠస్థం చేసి చెప్పడం, అదొక క్రేజీ వ్యవహారంగా ఉండేది. బట్ కానీ అంటిల్ రాచమల్లి రామచంద్రారెడ్డి గారు తిలక్ కవిత్వం అంతా కూడా నీకు ఒక అందమైన పాత్రలో ఇచ్చిన విషం అనే ఒక వాక్యాలు లాంటి వాడినప్పుడు ఆయన ఆ మాట ఎందుకు అన్నాడు అని ఆలోచించడం మొదలెట్టాం. అలాంటి ఆలోచనతోనే నేను సాహిత్య విమర్శ కానీ కవిత్వాన్ని కానీ రాయటానికి ఇష్టపడతాను. అలాగే మన పెద్ద ఆయన త్రిపురనేని మత్స్సూర్రావు గారు కూడా, ఆయన కూడా ఒక నారాయణ బాబు గురించి వ్యాసం చదివినప్పుడు, లేకపోతే ఇంకొక వేల్చేరు నారాయణరావు గారి గురించి ఆయన వ్యాసం రాసినప్పుడు ఒక గొడ్డలి తీసుకొని దాన్ని నిట్ట నిలువున నరికిన సందర్భంలో మనం సాహిత్యాన్ని ఎలా చూడాలి అనేది ఆయన చెప్పిన సందర్భంలో కూడా నన్ను చాలా అది ప్రభావితం చేసినాయి. ఆ ప్రభావంలోనే, ఆ ప్రేరణలోనే సాహిత్య విమర్శని, కవిత్వాన్ని ఇష్టపడి రాయడం నేను చేస్తున్న పని. థ్యాంక్ యూ వెరీ మచ్.